సో లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. జైలో తనని ఇరికించిండే వాళ్ళని చంపుతా అని చెప్తాడు. సో దాన్ని తలుచుకునే ప్రెసెంట్ లో పడుకొని ఉండేవాడు కూడా లేస్తాడు. ఇంకా సరిగ్గా అదే టైంకి టీరోటా కూడా వచ్చి నిన్ను వెనటిమ్ అనే వ్యక్తి లేపమని చెప్పాడు. సో నన్ను పొగడ్డం మాత్రం మర్చిపోమాక అని అంటుంది. దానికి జైలో అయితే కాసేపట్లో వస్తా అని చెప్పు, అయినా ఇంతకీ నువ్వు ఇక్కడే ఎందుకున్నావు, నా గురించి తెలుసుకున్నాక వెళ్ళిపోవాల్సింది కదా అని అడుగుతాడు. టీరోటా అయితే అవును నీ పాస్ట్ గురించి నాకు చెప్పారు, అయినా అలా చేసిన దానికి నీ దగ్గర ఏదో రీజన్ ఉంటుంది కదా అని అడుగుతుంది. దానికి ఎగ్జైలో తక్కువలో రీజన్స్ గురించి ఎవరికి కావాలి, అయినా మన ఇద్దరి మధ్య జరిగిండే ప్యాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఇద్దరి అంగీకారంతో క్యాన్సిల్ కూడా చేయొచ్చు, జస్ట్ దేవత చనిపోతేనే క్యాన్సిల్ అవుతుంది అనేలాగా ఏమీ లేదు, సో ఒప్పుకో అని అడుగుతాడు. కానీ టీరోటా అయితే లేదు నేను ఒప్పుకోను, నువ్వు నా నైట్ వే అని చెప్తుంది. సరిగ్గా అదే టైం వెనటైమ్ గాడు అయితే ఎగ్జైలోకి తొందరగా ఇక్కడికి రా, నెక్స్ట్ మిషన్ స్టార్ట్ అవబోతుంది అని చెప్తాడు. టీరోటా నేను కూడా జాయిన్ అవుతా అని చెప్తుంది. ఇంకా బయట ఏమో కొంతమంది ఫైట్ చేస్తుంటారు. సో మరీ అంత పెద్ద ఫైట్ ఏం కాదులేండి. సో అందుకని ఎగ్జైలో టీరోటా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు టీరోటా అయితే రివరే ఐస్ గా మారిపోయింది, షాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఇంకో వైపు కివియాకి ఆ 13th గాడెస్ ట్రాన్స్పోర్ట్ మిషన్ ని సస్పెండ్ చేసి ఇంకో కొత్త డ్యూటీని అసైన్ చేస్తారు. అదేంటంటే జివాన్ గ్యాన్ టనల్స్ లో ఉండే ఫేరీస్ ని చూసుకోమని. సో ఇంకా ఈ 20 ఏళ్లలో ఏంటంటే మనుషుల నివాసంగా ఉండే చోటు సగం పైన కోల్పోయారు. సో ఇంకా ఎక్కువగా కోల్పోకూడదని చాలా మంది హీరోస్ ని నైట్స్ ని రకరకాల చోట్లకి పంపిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే జివాన్ గాన్ కి కూడా హీరో యూనిట్ ని పంపించారు. సో వాళ్ళెవరో మీకు తెలుసు కదా, జైలో వాళ్ళు. సో కట్ చేస్తే జైలో వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకొని ఉంటారు. అండ్ దోతా అయితే యాక్చువల్లీ రిపేర్ షాప్ కి వెళ్ళింటాడు, ఆర్ పాపం మోస్ట్లీ హాస్పిటల్లో కూడా ఉండి ఉండొచ్చు. సో వీళ్ళతో పాటు ఇంకొకరు వచ్చిండారు అనమాట. వాళ్ళైతే నువ్వు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి అని జైలోకి చెప్తాడు. దానికి జైలో అయితే మీరు ఎలా అంటే అలా మెజెస్టీ అని చెప్తాడు. అయినా అలా ఎందుకు పిలిచాడంటే ఆ నార్గల్ అనే వ్యక్తికి ఏంటంటే ఫెడరేటెడ్ కింగ్డమ్ కి రాజ్ అనే అనుకుంటుంటాడు. సో అందుకనే ఒకసారి చాలా పెద్ద మొత్తంలో టెర్రరిస్ట్ అటాక్ చేయించాడు. సో అందుకని అతన్ని హీరోగా మార్చారు. ఇప్పుడు అతను మనతో పాటు ఉన్నాడు. అండ్ వాళ్ళతో పాటు ఇంకో అతను ఉంటాడు, అతనే టాట్సుయా. ఎగ్జాక్ట్ గా ఏం చేశాడో తెలియదులే కానీ చాలా కాలం నుంచి వీళ్ళతో పాటే ఉన్నాడు. అండ్ వీళ్ళ గ్రూప్ కి యాక్చువల్లీ కొంచెం దూరంలో ఉంటాడు. మోస్ట్లీ రిజరెక్ట్ అవ్వడం వల్ల మెమరీస్ అన్ని పోయింటాయేమో. అంటే ఎగ్జైలో వాళ్ళందరికంటే అతను చాలా ఓల్డ్ అనమాట. సో హీరోస్ లైఫ్ పాపం ఇలానే ఉంటుంది, ఏం చేయలేము. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఒక విలేజ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ బాధపడుతుంటారు. సో ఎందుకంటే మోస్ట్లీ లైక్ డీమన్ అటాక్ తొందరగానే జరగచ్చు కదా, అందుకనే చాలా బాధపడుతుంటారు. అయినా యాక్చువల్లీ అక్కడ ఉండే వాళ్ళందరినీ షిఫ్ట్ చేయాలి కదా, మరెందుకు షిఫ్ట్ చేయలేదో అని వాళ్ళకి కూడా యాక్చువల్లీ అర్థం కాదు. సో ఇంకా తర్వాత ఎగ్జైలో అయితే పనిముట్ల షాప్ కి వెళ్ళి కొన్ని వస్తువులను అడుగుతాడు. కానీ అక్కడ ఉండే లేడీ ఎగ్జైలోని హీరో అర్థం చేసుకుని అయినా ఇంత లేట్ కి ఎందుకు వచ్చారు, ఇంకా కొంచెం తొందరగా రావాల్సింది కదా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎగ్జైలో కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక లేడీ ఎగ్జైలోకి కేవ్ డైరెక్షన్ చూపిస్తుంది. సో ఎగ్జైలో ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి అయితే మా నాన్న తిరిగి వస్తాడా, ఈ రోజు నా బర్త్డే తిరిగి వస్తానని చెప్పాడు, ఇంకా ఆ కేవ్ లో నుంచి రాలేదోనే ఏడుస్తుంటుంది. సో ఎగ్జైలో ఏం చెప్పకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కానీ తనకి ఆ మాటలే గుర్తొస్తుంటాయి. సో ఇంకా తర్వాత హీరో గ్రూప్ వాళ్ళైతే ఈ 7 గాన్ టనల్స్ మంచి ఐరన్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని క్యాటలిస్ట్ గా సేక్రెట్ సీల్స్ లో వాడతారు. సో ఈ క్యాటలిస్ట్ అంటే ఏంటంటే దాన్ని వాడితే ప్రాసెస్ ఇంకా చాలా స్పీడ్ గా అవుతుంది. అండ్ వీటిపైన చాలానే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఫేరీస్ దీన్ని టార్గెట్ చేస్తాయి, ఏం చేద్దాం. అండ్ యాక్చువల్లీ ఆ సీక్రెట్ సీల్స్ ని యూస్ చేసుకొని హీరోస్ పవర్స్ ని వాడగలరు. అండ్ ప్రస్తుతం జైలో అయితే రెండింటిని వాడగలడు. ఇంకా కింగ్ అయితే లైక్ లైట్నింగ్ పవర్స్ లాంటివి యూస్ చేయగలడు. సో ఇంకా ఇప్పుడు ఈ హీరోస్ మిషన్ ఏంటంటే హోలీ నైట్స్ అటాక్ చేసేందుకు ఒక డైరెక్ట్ రూట్ ని ఏర్పరచాలి. సో ఇంకా వాళ్ళైతే కేవ్ దగ్గరికి చేరుకుంటారు. వినటం అప్పుడే నేను మీ కమాండర్ని కాబట్టి టౌన్ లో ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మొత్తం అంతా మీరే చూసుకోండి అని అక్కడి నుంచి జారుకుంటాడు. ఎందుకంటే పాపం లోపల ఫైరేస్ ఉండే కదా, భయపడుతుంటాడు. ఇంకా లోపల వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ కింగ్ అయిపోయే ఛాన్స్ ని వదులుకున్న అతనైతే వాటి సీల్స్ ని వేసేస్తుంటాడు. అంటే టీరోటా గాడెస్ కాబట్టి తన స్టామినాని అనవసరంగా వేస్ట్ చేయడం ఇష్టం లేక జైలో అయితే తనని వద్దని చెప్పి మిగతా ఇద్దరు పని కంటిన్యూ చేసుకుంటారు. కానీ టీరోటా దానికి కూడా బాధపడుతుంది. ఇంకా కాసేపటికి అక్కడికి కివియా వాళ్ళు అక్కడికి వచ్చి నువ్వు బాగానే పనిచేస్తున్నావు జైలో అంటే టీరోటా గారు మీరు ఇన్ కేస్ ఏమైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే మాతో పాటు రావచ్చు అని ఉంటుంది. కానీ టీరోటా వాళ్ళ నైట్ ని వదిలి అస్సలు రాదు కదా. లైక్ ఎలాగైతే హనీ అండ్ హనీ బీస్ తోడుకుంటాయో వీళ్ళిద్దరు కూడా అలాగనే. ఈవెన్ అక్కడ ఉండే మెజెస్టీ కూడా అదే చెప్తాడు, లైక్ ఆర్డర్ చేసినట్లుగా చెప్తాడు. అందుకని కివి అయితే అతను నార్మల్ గానే ఉన్నాడా అన్నట్లుగానే అడుగుతుంది. దానికి జైలో అయితే అవును అని చెప్తాడు. తర్వాత కివి అయితే గాడెస్ ని దోతా ఎలా ఎత్తకచ్చడని మాకు తెలిసింది, ఈ విషయం ముందే చెప్పింటే సరిపోయింది కదా అని అంటుంది. దానికి జైలో అయితే నేను చెప్పి నమ్మేదాన్వా అని అడుగుతాడు. కివి అయితే నెక్స్ట్ నుంచి మొత్తం చెప్పు అని అంటుంది. తర్వాత జైలో అయితే అయినా ఈ మిషన్ ని ఎందుకు అప్పగిచ్చారో నాకైతే అర్థం కావట్లా, ఈ మిషన్ పాయింట్లెస్ అసలు, ఎందుకంటే వింటర్ కూడా రాబోతుంది, ఈవెన్ ఫేరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఎందుకు అనేది నాకు ఇంకా అర్థం కావట్లా. ఏదో మమ్మల్ని కష్టపెట్టి మీరు సుఖపడ్డం తప్ప ఇంకేమైనా రీజన్ ఉందా, టీరోటాని ఏమైనా వాడుకుందామని అనుకుంటున్నారా అని చెప్తాడు. కానీ కివి అయితే అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు, పని కానివ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు పని చేస్తున్నప్పుడు కాసేపటికి అక్కడికి ఫైరీస్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే టాట్సుయా మొత్తం అన్నిటినీ చూసుకుంటాడు. అప్పుడప్పుడు ఈవెన్ జైలు కూడా సాయం చేశాడు అనుకోండి. కానీ అక్కడ మొత్తం అన్ని ఫైరీస్ ని చంపింది యాక్చువల్లీ టాట్సుయానే.
సో ఇది చూస్తే అందరూ షాక్ అయిపోతారు. ఈవెన్ నార్గల్ అయితే నా సోల్జర్ అంటే ఇలానే ఉండాలని చెప్పి పొగుడుతాడు. ఆ తర్వాత ఆ లైట్ ఎక్కడ దాకా స్ప్రెడ్ అయిందో అని చూస్తాడు. ఇంకా ఆ తర్వాత నార్గల్ సీల్స్ వేసిన ఐరన్ పోల్స్ ని తీసుకొచ్చి జైలో ఆ లైట్స్ కి కొంచెం ముందు పెట్టి ఒక బ్యారియర్ లాంటి దాన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు. సో ఈవెన్ టియోరిటా కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి తీసుకెళ్లి పెడుతుంది, కానీ ఐరన్ పోల్ అక్కడే పడిపోతుంది. సో జైలో దాని గురించి పట్టించుకోమాక అని చెప్పి పని చేయబోతాడు. కానీ కాసేపటికే అక్కడికి నాగ్రిల్ ఒక బాక్స్ తెస్తాడు. దాని దగ్గరికి ఇన్ కేస్ ఎవరైనా వెళ్తే ఆటోమేటిక్ గా డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. సో అప్పుడే జైలోకి ఒక డౌట్ వస్తుంది, ఇన్ కేస్ హోలీ నైట్స్ ఎవరైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. దానికి నాగ్రిల్ అయితే ఎవరు వెళ్ళినా సరే అంతనే, కానీ దాన్ని డియాక్టివేట్ చేసేందుకు ఈ కీ కావాలి అని చూపిస్తాడు. సో అందుకని జైలో దాన్ని లాక్కోవడానికి చూస్తాడు, ఎందుకంటే హోలీ నైట్స్ వాళ్ళకి ప్రమాదం జరగచ్చేమో అని. ఇంకా ఆ తర్వాత వాళ్ళందరూ ఫుడ్ వండుకొని తింటుంటారు. సో టియోరిటా అయితే ఫుడ్ ని లైక్ బాల్ లాగా చేసి జైలో దగ్గరికి తీసుకెళ్లి నన్ను ఇప్పుడు పొగుడు, నాకు వంట కూడా వచ్చేసింది అన్నట్లుగా సెల్ఫ్ డబ్బా కట్టుకుంటుంది. ఇంకా ఆ తర్వాత ఈవెన్ ఇంత దూరం వచ్చాం కదా, డిమన్ లార్డ్ ఏదో మనమే డిఫీట్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది. దానికి జైలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సెకండ్ ఆఫ్ రీజన్ ఏంటంటే అది ఆర్డర్స్ కి విరుద్ధం. ఇన్ కేస్ నీకు చంపాలని అంటే ఆ హోలీ నైట్స్ వాళ్ళతో జాయిన్ గా అని చెప్తాడు. దానికి టియోరిటా అయితే నిన్ను వదిలి నేను వెళ్ళను కదా అన్నట్లుగా చెప్తుంది. సో ఇంకా కాసేపటికి వాళ్ళ కమ్యూనికేషన్ డివైస్ అయితే అరుస్తుంటుంది. ఎవరబ్బా అని చూస్తే హోలీ నైట్స్ వాళ్ళు ఆ ఫేరీస్ వచ్చి అటాక్ చేస్తున్నాయి, సో హెల్ప్ చేయండి అన్నట్లుగా రిక్వెస్ట్ చేసుకుంటారు. ఐ మీన్ లైక్ ఏంటంటే ఆ బ్యారియర్స్ ని దాటి కూడా ఆ ఫేరీస్ వస్తుంటాయి. సో కివి అయితే ఫుల్ రెచ్చిపోతుంటుంది అండ్ మిగిలిన హోలీ నైట్స్ కూడా అలానే ఫైట్ చేస్తుంటారు. ఇంకా కాసేపటికి అక్కడికి జైలో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ ఇంకా అక్కడ పడిన బాడీస్ ని చూసి టియోరిటా అయితే వీళ్ళందరూ ఇంతకు ముందు మనుషులేనా అని అడుగుతుంది. దానికి జైలో అవును అని చెప్తాడు. అండ్ అక్కడ ఫేరీస్ ఎక్కువ ఉంటాయి. హోలీ నైట్స్ పరిస్థితి ఏమాత్రం బాగుండదు. అండ్ ఇన్ కేస్ వాళ్ళు కానీ చనిపోతే ఈ హీరోస్ వాళ్ళ పని కూడా అయిపోయినట్లు. అందుకని అటాకింగ్ పర్మిషన్ ఇవ్వమని జైలో కివియాకి రిక్వెస్ట్ చేసేసరికి తను ఒప్పుకుంటుంది. అండ్ ఇంకా టాట్సో రంగంలోకి దిగి చెలరేగిపోతుంటాడు. టియోరిటా అయితే అయినా వీళ్ళు విలేజ్ లో ఉండే వాళ్ళు కదా, వీళ్ళని మామూలుగా మార్చే ఛాన్సే లేదా అని అడుగుతుంది. దానికి జైలో ఈ స్టేజ్ కి వచ్చాక అసలు ఛాన్సే లేదు, వీళ్ళని వీళ్ళ సఫరింగ్ నుంచి దూరం చేయాలంటే చంపక తప్పదు అని చెప్పి తను కూడా ఫైటింగ్ లోకి దిగుతాడు. సో చివరికి హోలీ నైట్స్ అండ్ వీళ్ళంతా కలిసి ఆ మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తారు. అండ్ అక్కడ ఉండే హోలీ నైట్స్ కొంతమంది బాధపడుతుంటారు, ఎందుకంటే చంపింది మనుషుల్ని కదా, లైక్ ఐ మీన్ ఇండైరెక్ట్ గా అట్లీస్ట్. ఇంకా టాట్సో ఒక చోట కూర్చొని బాధపడుతుంటాడు, ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళ వాయిస్ తను వినగలుగుతుంటాడు కాబట్టి. ఇంకా కివి అయితే వీళ్ళంతా టైం కి బయటికి రాలేదేమో, అందుకని ఇలా అయిపోయారు. సో ఇంకా చాలా మంది ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అప్పుడే నాగ్రిల్ అయితే వీళ్ళందరినీ మనం ఎలాగైనా కాపాడి తీరాలి అన్నట్లు అని ఆర్డర్ వేస్తాడు, ఎందుకంటే ఒక కింగ్డమ్ అయినా దేశమైన మనుషులతోనే ఏర్పడుతుంది కాబట్టి. కానీ కివి అయితే దానికి ఒప్పుకోదు, ఎందుకంటే హోలీ నైట్స్ చాలా మంది చనిపోయే ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తుంది. అండ్ ఇన్ కేస్ రెస్క్యూకి వెళ్తే ఎంతమంది చనిపోయే ఛాన్స్ ఉంది నీకు జైలోకి అడుగుతుంది. దానికి జైలో అయితే చాలా మంది చనిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. కానీ అప్పుడే అక్కడికి ప్రీస్ట్ వచ్చి అతని ఒపీనియన్ కి వాల్యూ ఏం లేదు, మనము ఈ టనల్స్ ని సీల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే గర్ల్ టెల్ మనకి ఆర్డర్ చేశాడు అని చెప్పేసరికి నాగరిల్ కి ఫుల్ కోపం వస్తుంది. తన రాజ్యంలోని ప్రజలకి ఇలా అవుతుంటే చూస్తూ ఇలా ఊరుకుంటానికి కొట్టడానికి వెళ్తాడు, కానీ హోలీ నైట్స్ అయితే అతన్ని పట్టుకుంటేస్తారు. సో ఆ ప్రీస్ట్ అయితే ఆయన మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది, ఎందుకంటే సేజ్ హోర్డేయక్స్ లాస్ట్ డిసైపల్ అండ్ అకాడమీకే మీలాంటి వాళ్ళు చాలా అవసరం అని నిరూపించిన వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంటే ఎలా అని నవ్వుతాడు. సో అప్పుడు జైలో అయితే కామ్ గా ఉండండి, లేదంటే మీ మెడపై నుండే మార్క్స్ తో చంపేస్తారు అని చెప్తాడు. అయినా కానీ నార్గల్ కూల్ గాడు. సో ఇంకా టియోరిటా కూడా బాధగా చూస్తుండేసరికి జైలోకి ఆ అమ్మాయి గుర్తొచ్చి వెళ్దామని అనుకుంటాడు. ఈవెన్ కివియాకి ఫ్రంట్ లైన్ ఫుల్ గా తయారైంది, సో మేము కానీ టైం కి తిరిగి రాకపోతే మమ్మల్ని ఇక్కడే పాతి పెట్టేయండి అని చెప్పేసరికి టియోరిటా ఫుల్ హ్యాపీ అవుతుంది. ఇది కదా నా నైట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అని అంటుంది. కానీ జైలో అయితే టియోరిటా ఇక్కడే ఉంటుంది, మేము మా గాడెస్ ని రిస్క్ చేయలేము అని చెప్తాడు. ఇంకా టియోరిటా బాధపడ్డా సరే హోలీ నైట్స్ వాళ్ళు టియోరిటాని ఆపుతుంటారు. ఇంకా జైలో అయితే యాక్చువల్లీ నేను లోపల ఉండే జనాల గురించి అస్సలు పట్టించుకోను, కానీ నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నా ఈ చెత్త ప్లాన్ ని తయారు చేసిండే వాళ్ళ మీద అండ్ ఈవెన్ చావుకి సిద్ధంగా ఉండే వాళ్ళ పైన కూడా. అండ్ నేను ఎలాగో నా గోతుని ముందే తవ్వుకొని పెట్టుకున్నా, సో ఇప్పుడు ముందుకెళ్ళడం తప్ప నాకు వేరే చాయిస్ లేదు అని చెప్తాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.